తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా పలు కీలక నియోజకవర్గాల్లో ఉత్కంఠభరితమైన పోరు కనిపిస్తోంది. డిఎంకేకు కంచుకోటగా ఉన్న హార్బర్ నియోజకవర్గంలో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? హార్బర్ లో మరోసారి డిఎంకే విజయఢంక మోగిస్తుందా లేక కంచుకోటను కోల్పోతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలు కీలక నియోజకవర్గాల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నియోజకవర్గాలు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాల్లో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాంటి హాట్ సీట్లలో హార్బర్ స్థానం కూడా ఒకటి. హార్బర్ శాసనసభ నియోజకవర్గం డిఎంకేకు కంచుకోట. ఇప్పటి వరకు హార్బర్ లో అన్న డిఎంకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. అయితే ఈసారి హార్బర్ లో బాగా వేయాలని అన్నా డిఎంకే సర్వశక్తిలో ఒడ్డుతోంది. డిఎంకేకు గట్టి పోటీ ఇచ్చేందుకు అన్నా డిఎంకే రాయపురం మనోను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి పీకే శేఖర్ బాబు హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. హార్బర్ నియోజకవర్గం చెన్నై నగర వాణిజ్య కేంద్రంగా ప్రాచీన ప్రాంతాలను కలిగి ఉంది. తమిళనాడులోనే అత్యల్ప ఓటర్లు కలిగిన స్థానం హార్బర్. మద్రాస్ హైకోర్టు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, రిప్పన్ బిల్డింగ్, స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి, పారిస్ కార్నర్ వాణిజ్య కేంద్రాలు వంటివి హార్బర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి. హార్బర్ ప్రాంతంలో తమిళులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. డిఎంకే కంచుకోటల్లో ఇదే ఒకటి. హార్బర్ స్థానంలో 1952, 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్, 1967, 71 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇక్కడి నుంచి 2011 ఎన్నికల్లో అన్నా డిఎంకే గెలవగా 1977 నుంచి మిగతా ఎన్నికల్లో డిఎంకే విజయం సాధించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డిఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె అన్బళగన్ ప్రాతినిధ్యం వహించడంతో హార్బర్ విఐపి నియోజకవర్గంగా మారింది. హార్బర్ నియోజకవర్గం సమస్యల సుడిగుండంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్య, తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్య, రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల వంటివి హార్బర్ నియోజకవర్గంలో కనిపించే సమస్యలు. ఇక్కడ వెనుకబడిన వర్గాల ప్రజలకు డిఎంకే తరపున 800 ఇళ్లు నిర్మించినా మిగతా వారికి నిర్మించాలనే డిమాండ్లున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి 34 మంది నామినేషన్లు వేయగా బరిలో 23 మంది నిలిచారు. తమిళగా వాళ్లురిమై కట్చి అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఒక్క మహిళ కూడా నామినేషన్ వేయకపోవడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే పీకే శేఖర్ బాబు డిఎంకే తరపున వరుసగా 3వ సారి పోటీ చేస్తున్నారు. మంత్రి సుపరిచితులు కావడం, నియోజకవర్గంలో వ్యక్తిగత చరిష్మా ఉండడంతో హ్యాట్రిక్ గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకమైన అసంతృప్తి ఓట్లను, వ్యాపారుల మద్దతును కూడగట్టుకునేందుకు రాయపురం మనో అలియాస్ మనోహర్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. నిత్యవసర ధరల పెరుగుదల, శాంతి భద్రతలకు విఘాతం, పన్నుల పెంపు, లైంగిక దాడులు, మత్తు పదార్థాల చలామణి వంటి అంశాలను ప్రచారంలో విస్తృతంగా వాడుతున్నారు. డిఎంకే ఇచ్చిన హామీల మేరకు విద్యార్థులకు విద్యా రుణాలు మాఫీ చేయలేదని, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేదని, సిలిండర్ రాయితీ 100 రూపాయలు ఇవ్వలేదని, ప్రజలను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. అన్నా డిఎంకేను గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని భరోసా ఇస్తున్నారు. సినోరా పిఎస్ అశోక్ విజయ్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆయన గతంలో రజనీకాంత్ అభిమాన సంఘానికి చెందినవారు. విజయ్ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితులై అశోక్ టీవీకిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో నియోజకవర్గంలోని రజనీకాంత్ అభిమానుల ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక్కడ యువత తొలిసారి ఓటరును లక్ష్యంగా చేసుకుని మార్పు అనే నినాదంతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాసేవ చేసినందుకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తారని భరోసా ఇస్తున్నారు. ఎన్టీకే నుంచి బరిలో నిలిచిన ఫౌజన్ షరీఫ్ పెద్దగా అంచనాలు లేని అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్టీకే 3.33% ఓట్లను మాత్రమే పొందింది. ఈసారి ప్రధాన పార్టీలకు ఏమాత్రం పోటీ ఇవ్వగలరనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. మరోవైపు టీవీకే కూడా బరిలో ఉండడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా ఎన్టీకే అభ్యర్థిపై పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హార్బర్ నియోజకవర్గంలో పురుషులు 59,771 మంది ఉండగా మహిళలు 60,298 మంది, థర్డ్ జెండర్ 57 మంది, మొత్తంగా 1,20,126 మంది ఓటర్లున్నారు. హార్బర్ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈసారి వారి మద్దతు ఎవరికి దక్కుతుంది, డిఎంకే కంచుకోట అయిన హార్బర్ లో విజయం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన హార్బర్ లో ఈసారి కూడా డిఎంకేనే విజయం సాధిస్తుందా లేక మరే ఇతర పార్టీ అయినా గెలుస్తుందా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. హార్బర్ తన కంచుకోట అని డిఎంకే మరోసారి నిరూపిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠతను రేపుతోంది.